జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే చాలు ఒక్క ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ మిస్ అవ్వరు. ఇప్పుడు అదే ఫ్యాన్స్ లో ఒక కొత్త డౌట్ రన్ అవుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్ లో అసలు డైరెక్షన్ ఒక్కరికి పరిమితమా, లేక మల్టీ హ్యాండ్స్ గేమ్ మొదలవుతుందా? సెట్స్ లోకి మరో దర్శకుడు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ల మధ్య బాధ్యతను ప్రస్థానం ఫేమ్ దేవకట్టకు అప్పగించినట్లు తెలుస్తుంది. గతంలో రాజమౌళి కూడా వారణాసి కోసం దేవకట్ట సేవలు వాడుకోగా ఇప్పుడు నీల్ అదే బాటలో పయనిస్తున్నారని తెలుస్తుంది. అధికారంగా కన్ఫర్మేషన్ లేకపోయినా ఈ విషయం చర్చకు దారితీసింది. డైలాగ్స్ కోసం రిస్క్. దేవగట్ట అంటే డైలాగ్ పవర్, షార్ప్ హార్డ్ హిట్టింగ్స్ లైన్స్ రాయడంలో అతనికి మించి మరొకరు లేరు. అదే కారణంగా గతంలో ఎస్ఎస్ రాజమౌళి కూడా తన ప్రాజెక్ట్ కోసం అతన్ని తీసుకున్నాడు. ఇప్పుడు డ్రాగన్ కూడా తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుండటంతో డైలాగ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని పవర్ఫుల్ లైన్స్ రెడీ అయ్యాయని టాక్. ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్. దేవగట్ట రచయితగా బలంగా ఉన్న దర్శకుడిగా బాక్స్ ఆఫీస్ ట్రాక్ మాత్రం స్టేబుల్ గా లేదు. ఫ్యాన్స్ ఒకటే కోరుకుంటున్నారు, ప్రతి ఫ్రేమ్ లో నీల్ స్టైల్ కల్పించాలి, ఎలాంటి డైల్యూషన్ ఉండకూడదు. ఇంకో డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే అసలు ఫీల్ మారిపోతుందా అన్న సందేహం పెరుగుతుంది ఆడియన్స్ లో. ఇండస్ట్రీ పార్ట్నర్ కొత్తేమీ కాదు. పెద్ద సినిమాల్లో మల్టీ హ్యాండ్ క్రియేషన్ కొత్తది కాదు. యాక్షన్ డైరెక్టర్స్ వేరే, డైలాగ్ రైటర్స్ వేరే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్ వేరే. కానీ కీలకం ఫైనల్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉండేది కీలకం. నీల్ కంట్రోల్ గా పూర్తిగా ఉంటే ఇది స్ట్రెంగ్త్ గా మారుతుంది. కంట్రోల్ షేర్ అయితే అది కన్ఫ్యూజన్ గా మారుతుంది. రెండు షేడ్స్, రెండు పార్ట్లు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ముందెన్నడూ చూడని విధంగా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారట. సినిమా స్కేల్ చూస్తుంటే దీనిని రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే మలయాళ నటుడు టొబినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ కీలక పాత్రలో ఎవరు నటిస్తారన్నదే సస్పెన్షన్ గా మారింది. టార్గెట్ దసరా ఫ్యాన్స్ వెయిటింగ్. వార్డు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తారక్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు డ్రాగన్ పైనే ఉన్నాయి. అందుకు మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దసరా నాటికి పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. 2027లో విడుదల కానున్న ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ప్రతి చర్చ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ రిస్క్ డ్రాగన్ ను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. దేవకట్ట కలంబలం సినిమాలకు ప్లస్ అవుతుందా, లేక దర్శకుల మధ్య సమన్యాయం దెబ్బతింటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఊచకోత మొదలవుతుంది. ఏదేమైనా డ్రాగన్ కు ఒక తల ఉంటే అగ్నిలా దూసుకెళ్తుంది, తలలు పెరిగితే దాన్ని దారి తప్పుతుంది, చివరికి పొగ మాత్రం మిగులుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.